ఇతరులకు పంచకుండా దేవుణ్ణి నీవు నాకు ఇవ్వు అంటే ఇవ్వడు. నీవు మేలు చేయకుండా కీడు చేస్తూ నీకు మేలు కలగాలి అని అనుకుంటే ఎలా దొరుకుతుంది? కీడు చేయువాడి నెత్తి మీదకి కీడే వస్తుంది. నీవు ప్రతి కీడును పొందుకుంటావు. నీవు మేలు చేస్తే, యేసునామంలో నీ విరోధులను క్షమిస్తే, నీ శత్రువుల కొరకు నీవు ప్రార్థిస్తే దేవుడు తప్పక మన ప్రార్థనను ఆలకిస్తాడు. మనం ఒప్పుకున్న ప్రతి పాపం కడగబడుతుంది. కీడు చేయుట మానుడి, మేలు చేయు నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానిని న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఎప్పుడైతే మీరు ఇతరులకు మేలు చేస్తారో నేను మీకు మేలు చేస్తాను. నిన్ను దీవించిందే నీవు ఇతరులకు దీవెనగా ఉండడానికి. నీవు మేలు పొందుకుంటుంది అనేకులకు మేలు చేయడానికి.